మన బైక్ ఇప్పుడు గెటింగ్ సర్వీస్డ్ బై రాయల్ ఎన్ఫీల్డ్ గాయస్. కలకత్తాలో ఉన్న ప్రజెంట్. అండ్ హైదరాబాద్ వచ్చాకనే సర్వీస్ చేపిస్తాం అనుకున్నాను, బట్ ఎందుకు చేపిస్తే ఒక పని అయిపోతుంది కదా, బెటర్ సేఫ్టీ. అండ్ మనకి రైడర్స్ కూడా ఇద్దరు పరిచయం అయ్యారు అండ్ దే సజెస్టెడ్ దట్ దిస్ ప్లేస్ అండ్ దీస్ గైస్ ఆర్ ఆసమ్ యాక్చువల్లీ డూయింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్. ఇక్కడ మీరు చూడవచ్చు ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్సే కనిపిస్తాయి, మీకు వేరే బైక్స్ కనిపించవు. థండర్ బర్డ్ క్లాసిక్ అండ్ వెనకాల క్లాసిక్ అండ్ బయట మీటియోర్ ఉంది. సో అది దీస్ గైస్ విల్ బీ డూయింగ్ ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ వర్క్స్. అండ్ ఏం లిటరలీ ప్రాబ్లమ్స్ అయితే మనకి ఇప్పుడు ఏం లేవు బైక్లో. జస్ట్ ఆయిల్ చేంజ్ చేశారు, స్పోక్స్ టైట్ చేశారు, బ్రేకింగ్ అన్ని నైట్ స్పానియర్స్ అండ్ టాప్ బాక్స్ ఎవ్రీథింగ్ టైట్ చేశారు. బండి అయితే పర్ఫెక్టే ఉంది. టైర్స్ ఒక్కటి బెటర్ సజెస్ట్ చేసిండు అనూప్ బ్రో. ఇక్కడ విల్ బీ టేకింగ్ చార్జ్ ఫర్ దిస్ సర్వీస్ సెంటర్. పరిచయం చేస్తాను, బెస్ట్ సర్వీస్ మ్యాన్ విల్ బీ గెటింగ్ ఇన్ కల్కట్టా అట్ దిస్ ప్లేస్. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ నేను పింగ్ చేస్తాను. అండ్ సో ప్రెజెంట్ మన వర్క్ అయితే అవుతుంది. నిన్న నైట్ సౌరవ్ బ్రో ఉన్నాడు. సో yesterday we had a huge chill. Within a 1 hour we पूरा कलकत्ता घूमने by 1 hour. సో అది 1 hourలో కల్కత్తా మొత్తం తిప్పేశాడు కార్లో. అండ్ ఈరోజు వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ లిటిల్ బిట్ ప్లేసెస్ లైక్ టెంపుల్ అండ్ మ్యూజియం, విక్టోరియా ప్యాలెస్. అది చేసేసి నైట్ చిల్ అవుట్ చేసేసి బండి అయిపోతుంది. ఇంకో ½ అవర్లో బండి సెట్ అయిపోతుంది. తీసుకొని విల్ బి గోయింగ్ ఫ్రెష్ అయ్యేసి స్టార్ట్ చేయాలి. అండ్ నైట్ మళ్ళీ బ్రదర్స్ మనతో క్యాచప్ అయ్యేసి అక్కడ నుంచి విల్ బి ఎక్స్ప్లోరింగ్ అదర్ థింగ్స్. నేను చూపిస్తాను ఒకసారి బయట నుంచి. మొబైల్ ద రోడ్ రన్నర్ ఓన్లీ మనకి క్లాసిక్ రాయల్ ఎన్ఫీల్డ్, మీటియోర్స్, హిమాలయన్ ఆల్ రాయల్ ఎన్ఫీల్డ్కి రిలేటెడ్ వర్క్సే ఇక్కడ జరుగుతాయి. అండ్ అనూప్ బ్రోని చూపిస్తాను, ఈజ్ కమింగ్. సో జస్ట్ సే హాయ్. Hi. So Anup bro, he'll be taking charge over this service center and you'll be doing only Royal Enfield bikes, right? Yes, only Royal Enfield. Only Royal Enfield bikes and trusted mechanics ఉంటారు మనకి ఇక్కడ కోల్కతాలో. నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. యుల్ బి గెటింగ్ అష్యూరెన్స్ ఫర్ యువర్ బైక్ డన్, Yes, రైట్? definitely. సో అది నా బైక్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అనూప్ బ్రో చేతిలో ఉంది. ఈజ్ డూయింగ్ మై బైక్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. బైక్ చేతిలోకి వచ్చాక విల్ బి సేయింగ్ బైక్ ఎట్లుంది అంటే లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది మనకు తెలిసిపోతుంది కదా. సో లెట్స్ సీ వాట్ ద డిఫరెన్స్ విల్ బి. అండ్ వీఆర్ ఇన్ కల్కత్తా. మనం ఇప్పుడు కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. నా ముంగట ఉన్నది సౌరవ్ బ్రో అండ్ లక్ష్మణ్. బండి సర్వీసింగ్ చేయించేసిన, బండి అయితే సెట్ అయింది. అసలు ఎంత మంచోడు అంటే యాక్చువల్లీ బిల్ వచ్చేసి 1971 అయింది. జస్ట్ నేను ఏమనలేదు, అనూప్ బ్రో ఈజ్ దేర్ ఎనీ కన్సెషన్ అని చెప్పేసి ఒక మాట అన్నాను అంతే. డైరెక్ట్ క్యాల్కులేటర్లో క్యాల్కులేట్ చేసి లేబర్ చార్జెస్ తీసేసి అండ్ మై బిల్ వాజ్ 1571లో మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ సర్వీసే కాదు, నా టాప్ బాక్స్ నట్స్ కూడా కొత్తగా వేసేసిండు అండ్ రిమ్ కూడా స్పోక్స్ టైట్ చేసిండు. ఎవ్రీథింగ్ వాజ్ డన్ గుడ్. సో కోల్కతాలో ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ చేయించుకోవాలి అనుకుంటే బెటర్ go to Ride Racer. Good. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి దక్షిణేశ్వర్ టెంపుల్ వెళ్తున్నాము. కోల్కతాలో మా కాళీదేవిది
వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ దక్షిణేశ్వర్ మందిర్. గంగా రివర్ ఒడ్డున ఉంటుంది అమ్మవారు. ఇక్కడ నుంచి హార్డ్లీ 9 కిలోమీటర్స్లో విల్ బీ రీచింగ్ దేర్. టైం వచ్చేసి నేను రూమ్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇట్స్ ఐ థింక్ 1:35 or 1:40 అరౌండ్ 2 వేసుకోండి, రౌండ్ ఫిగర్ 2 అవుతుంది టైం ఇప్పుడు. అండ్ నేను యాక్చువల్లీ నేను అడగక ముందుకే అనుబ్రో అడిగాడు బండి వాష్ చేపియాలా అని చెప్పేసి. అంటే ఐ సెడ్ నో డోంట్ వాష్ ఇట్, ఐఎమ్ ఆన్ ఎ రైడ్లో ఉన్నాను, వాష్ చేయకండి అన్న అని చెప్పేసి. అంటే అందుకే నేను నీకు అడిగాను, బికాజ్ మోస్ట్లీ అందరు రైడ్ కంప్లీట్ అయ్యాక వాషింగ్ చేపిస్తాడు కదా అని చెప్పేసి. అంటే ఎస్ ఐ వాజ్ ఇన్ దాట్ థాట్ ఓన్లీ. సో బెటర్ వాష్ చేపియకన్నా అని చెప్పేసి అన్నాను. ఒక్క నిమిషం, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది. సో వాషింగ్ అయితే చేపియాకన్నా జస్ట్ మీద తుడిచి ఇచ్చేసేయని అన్నాను. ఎందుకు వద్దన్నాను అంటే రైడ్లో ఉన్నాం మనము, అండ్ నాకు ఎప్పుడన్నా సరే అనిపిస్తుంటుంది, ఐ ఫీల్ లైక్ హిమాలయన్ లుక్ సెక్సీ వెన్ ఇట్స్ డర్టీ. సో నేను ఎప్పుడు మ్యాక్సిమం నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు దుమ్ము పట్టినా నాకు చాలా ముద్దు వస్తుంటాడు వీడు. సో వద్దని చెప్పేసి అన్నాను. బైక్ అయితే సెక్సీ స్మూత్ అయిపోయింది, టోటలీ స్మూత్, మంచిగా చేసిండు. అండ్ కల్కత్తాకి కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉంటుంది దక్షిణేశ్వర్ టెంపుల్. వాడు ఎట్లా కట్టకూడదు. ఇక్కడ వెహికల్స్ అయితే చాలా రఫ్ అండ్ టఫ్గా నడుపుతున్నారు. నేను నిన్న నైట్ అన్నతో డ్రైవ్కి వెళ్ళినప్పుడు చూసినాను, చాలా అంటే చాలా రఫ్గా నడుపుతున్నారు. అండ్ నేను కూడా కొంచెం ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది, బికాస్ ముంగట సౌరభ్ అంటే వాళ్ళకి కోల్కతా రూట్స్ అలవాటు ఉంటాయి కాబట్టి వాళ్ళు కొట్టేస్తారు. మనం కూడా మన హైదరాబాద్ లేన్స్లో కానీ మనం అలవాటు ఉన్న లేన్స్లో మనం ఈజీగా కొట్టేస్తాము. అండ్ కల్కత్తా రోడ్స్ ఆర్ గుడ్, నాట్ టూ బ్యాడ్ బట్ గుడ్. ప్యానియర్స్ లేవు కాబట్టి మొత్తం అడ్డం దిడ్డం కొట్టేస్తున్నా. ప్యానియర్స్ ఉంటే జాగ్రత్తగా మన పక్కన ఎవడున్నాడు ఎక్కడ ఎవడున్నాడో చూసుకుంటా కొట్టాల్సి వస్తుంది. సో మోస్ట్లీ రోడ్స్ ఇట్లనే ఉంటాయి. నేను टेंपल దగ్గరికి వెళ్ళాక నేను క్యామ్ ఆన్ చేస్తాను. बैठ के तुम लोग फास्टिंग में हो, ब्रेकफास्ट किए नहीं अभी तक? ये होने के बाद
మొత్తానికి దక్షిణేశ్వర్ టెంపుల్కి వచ్చినాము. बहुत कम हो गया गाड़ी, ठीक है, रिपेयर बहुत कम में हो गया था. हाँ कम में हो Cheapest. या कम में 1500 is cheapest. बिकॉज वो रिम्स टाइट किया था और अदर वर्क्स भी किया था. అండ్ ఇది దక్షిణేశ్వర్ టెంపుల్ పార్కింగ్. అండ్ ఇప్పుడు ముగ్గురం కలిసి దక్షిణేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాము. కెమెరా నాట్ అలౌడ్ యాక్చువల్లీ. Yes, yes, yes. Camera is not allowed. క్యామ్ ఈజ్ నాట్ అలౌడ్. సో మోస్ట్లీ ఎంట్రన్స్ వరకే నేను క్యారీ చేయగలుగుతాను. దాని తర్వాత కెమెరా ఆఫ్ అయిపోతుంది. అండ్ Carry on now. Carry on. మస్ట్ విజిట్ టెంపుల్ కల్కట్టాలో దక్షిణేశ్వర్ గంగా నది తీరాన్ని ఉంటుంది టెంపుల్ అమ్మవారిది. మా ఖాళీ టెంపుల్. సో చెకింగ్ అవుతుంది. లెట్ మీ ఆఫ్ ద క్యామ్. అండ్ చెప్పల్స్ నాట్ అలో లోపలికి. చెప్పులు పెట్టేసినాము. 2 times సెక్యూరిటీ చెక్ ఉంది అనుకుంటా. సో దర్శనం అయిపోయింది, బయటికి వచ్చినాము. లోపలికి యాక్చువల్లీ గోప్రో ఆన్ చేయొద్దు. లక్ష్మణ్ గారు జుగాడి వేసి క్యామ్ ఆన్ చేసిండు. సారీ రూల్స్ అతిక్రమించినందుకు. అండ్ దేస్ ద గంగా ఘాట్. ఆల్రెడీ వారణాసిలో మనం విజిట్ చేసినాము గంగా ఘాట్. వేర్ సో అది గంగా రివర్. మనకు వారణాసిలో ఉన్న వాటర్ ఇక్కడ కలుస్తాయి. చూడొచ్చు పబ్లిక్ని. हेलो ठीक है जो ये तो वो तो है कोने. हाँ हाँ. అండ్ మనం మొన్న నైట్ ఆగిన బ్రిడ్జ్ అది. మొన్న నైట్ అక్కడ ఆగినాం బ్రిడ్జ్. వేర్ యు ఆర్ ప్లానింగ్? No, my planning is nothing. మళ్ళీ ఒకసారి హౌరా బ్రిడ్జ్ దర్శనం చేసుకుందాము. ఇంతసేపు బ్లూ లైట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎల్లో వచ్చింది. ఏ డిస్కో